ప్రవీణ్ పగడాల గారు మరణించినా కానీ మన మధ్యనే ఉన్నట్లు ఉన్నారు. ఆయన కుటుంబాన్ని చూసినప్పుడు, సందేశాలు విన్నప్పుడు, ఆయన చేసిన మంచి క్రియలు మొదలైన జ్ఞాపకాలు ఇక్కడ మిగిల్చే వెళ్ళారు. యోహాను సువార్త 11:25లో అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు. యేసుని నమ్మిన వారికి శాశ్వత జీవం ఉన్నది. ఇది నిద్ర మాత్రమే. నిద్రపోయిన వాడు మరలా లెగుస్తాడు. కాబట్టి ప్రభువునందు సావు మేలే గాని కీడు కాదు. అందుకే నాకు పెద్దలు చెప్పిన సగం చచ్చాడా మొత్తం చచ్చాడా అనే మాటలు గుర్తుకొచ్చాయి. అదేమిటి, సగం చావటం ఏంటండి, మొత్తం చావటం ఏంటి అనుకుంటున్నారా? ఒక ఊరిలో గొప్ప ధనికుడు చనిపోయాడు. ఎక్కడ చూసినా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఇళ్లల్లో, వీధుల్లో, పొలాల్లో, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో గుంపులు గుంపులుగా ఆ ధనికుని గూర్చి చెప్పుకుంటున్నారు. ఆయనకున్న భూములు, మేడలు, మిద్దెలు, అతని లగ్జరీ జీవితం గూర్చి, ఆయన తినే తిండి, ఆయన వేసే వస్త్రాలు, ఆయన వేసుకున్న విలువైన బరువైన బంగారం గూర్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇవన్నీ వింటున్న ఒక పెద్ద ఆయన, ఎంతకీ ఆ ధనికుడు సగం చచ్చాడా మొత్తం చచ్చాడా అన్నాడు. ఆ మాటకు వారికి కోపం వచ్చి, అంత గొప్ప వ్యక్తిని ఎగతాళిగా మాట్లాడతావా అని నిలదీశారు. అప్పుడు ఆ పెద్ద ఆయన, కోపగించుకోకండి, దాని అర్థం చెబుతాను. సగం చచ్చాడా అంటే పేదలకు, వృద్ధులకు మేలు చేశాడా, ఎవరినైనా చదివించాడా, నీరు లేని చోట కుళాయిలు వేయించాడా, భూదానములు కానీ అన్నదానములు కానీ వస్త్రదానములు చేసి ఊరిని ఏమైనా బాగు చేశాడా, 10 మందికి ఉపయోగపడ్డాడా అన్నాడు. అప్పుడు వారు, మీరు చెప్పిన వాటిల్లో ఆయన ఏ మంచి కార్యములు చేయలేదు, విసినారివాడు, ఇంకా ప్రజల సొమ్మునే తిని బాగుపడ్డాడు అన్నారు. ఎన్నో ఉన్నా కానీ ఆయన ఏ మేలు చేయలేదు, ఆయన జ్ఞాపకాలే ఏమీ లేవు. అలాంటి వారిని వెంటనే మర్చిపోతారు. కాబట్టి ఆ ధనికుడు మొత్తం చచ్చినట్టు లెక్క. మీరేమో మొత్తం చచ్చిన వాడిని గూర్చి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అయిన వాళ్ళకి ఆకుల్లో పెట్టి, కాని వాళ్లకు కంచాల్లో పెట్టే లోకమిది. అందుకే ఉపయోగం లేని వాడిని ఊరేగిస్తున్నారు. మీరు మంచి వాళ్ళని మట్టిలో కలిపేస్తున్నారు. అయితే తనకున్న కొంచెములోనే ఇతరులకు సాయం చేసేవారు, ధనము లేకున్నా దాతృత్వ మనసున్నవారు మహారాజులు. కాబట్టి అలాంటి వారు సగమే చచ్చినట్లు లెక్క. ఎందుకంటే ఎదుటివారికి మేలు, తాను చేసిన పనులు, జ్ఞాపకాలు మనుషుల మధ్యన ఉన్నాయి కాబట్టి సగం చచ్చినట్టు లెక్క అన్నాడు. ఈ కథ ఎందుకు చెప్పాను ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా. ప్రవీణ్ గారి మంచి పనులు, ఆయన చూపి వెళ్ళిన మాదిరి, ఆయనలో దాగి ఉన్న దాతృత్వం, ప్రేమతో పెంచిన పిల్లలు నిజంగా మమతల మహారాజు. దైవసేవ అనే పోరాటములో క్రీస్తు యోధుడిగా ప్రాణాలు విడిచి చనిపోయినా కానీ ఎన్నో జ్ఞాపకాలు మన మధ్యన మిగిల్చి వెళ్ళారు. సగం చనిపోయినట్లున్న, మన మధ్యనే బ్రతికి ఉన్నట్లున్న ప్రవీణ్ పగడాల గారికి ప్రగాఢ సానుభూతితో ఈ మాటలు అంకితం చేస్తూ చిన్న కవిత్వం రాశాను. మనిషి ప్రభువునందు పొందిన ధన్యమైన సావు, ఆత్మ తన చోటుకు చేరుకునే మంచి రేవు. బ్రతికుండగా క్రైస్తవ సమాజాన్ని అంతా ఐక్యపరచాలనుకున్నావు. చనిపోయి కూడా సందులేని సంఖ్యను కలిపి అనుకున్నది సాధించావు. మీరు భూమిపై నుండి తీసుకున్నా గాని లీవు. మీరిక్కడ వదిలిన జ్ఞాపకాలు ఊరుకునే పోవు. మీరిక్కడ దేవుని చిత్తం చేసి పరములో పొందుకున్నారు తావు. శాంతికర్తవడిలో విశ్రాంతి తీసుకోండి. భూమిపై ఎంతో మోశారు బరువు. అక్కడ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ చెరగని నవ్వు. అక్కడ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ చెరగని నవ్వు. హతసాక్షి అయిన మీకు అక్షయలోకములో నిత్య సుఖాలు కలవు. హతసాక్షి అయిన మీకు అక్షయలోకములో నిత్య సుఖాలు కలవు. మీ డిఆర్ మల్లంపల్లి.